వాక్యాన్ని ఏం చేస్తున్నాం? రిసీవ్ చేసుకుంటున్నాం. వాక్యాన్ని చెప్పాలి. వాక్యాన్ని ఏం చేస్తున్నాం మనము? రిసీవ్ అంటే ఏమది? స్వీకరించడం అంటే తీసుకుంటున్నాము. ఇప్పుడు మీరు నాకు ఏదైనా ఇచ్చారనుకోండి, నేను నీళ్ళు అడిగాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారనుకోండి, దాన్ని ఏమంటాం మనము? తీసుకోవటము. నేను అడిగింది ఎందుకోసం? పక్కన పెట్టడానికి కాదు, నేను అడిగింది ఎందుకోసం అండి? తాగితే ఎక్కడికి వెళ్ళిపోయావి? దేవుని వాక్యం అనేటువంటిది కూడా నేను చెబుతూ ఉన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? హృదయములోనికి వెళ్ళాలి, స్టే చేయాలి. ఎప్పుడు దేవుని వాక్యము నీ హృదయములో నివాసము చేస్తుందో అప్పుడు దేవుని కార్యములు ఒక్కొక్కటిగా జరగడం ప్రారంభమవుతాయి. నీవు పెట్టినటువంటి చెట్టు ఫలం ఇవ్వాలన్నా, ఒక పువ్వు గాయాలన్నా, ఒక కాయ గాయాలన్నా దాన్ని జాగ్రత్తగా నీరు పోసి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లీస్ట్ రోజుకు ఒకసారి 2 సార్లు నీరు పోయాలి. నాకు కాయలు అవసరం లేదంటే పోయాల్సిన అవసరం లేదు, పెట్టి వదిలేసాయి. కానీ అలా కాదు, నీవు ఫలింపబడాలి, నీవు దీవింపబడాలి అని అంటే వృద్ధి చెందాలి. హృదయంలో వాక్యం వృద్ధి చెందడం అంటే ఏంటంటే నీ లోపల ఉండటం కాదు. ఆయన చేసినటువంటి తప్పిదమునకు తన 2 కుమారులు బలయ్యారు. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయానికి వయసుకు వచ్చినటువంటి తన 2 కుమారులు, పెళ్ళైనటువంటి వాళ్ళు, మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి 2 కుమారుల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు ఒక నిర్ణయమును తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయము కలిగి, భక్తి కలిగి తీసుకోవాలి. ఒక కుటుంబ యజమాని ఆ కుటుంబము తీసుకునేటువంటి నిర్ణయం ఆ కుటుంబాన్ని ఏ దారిలో తీసుకొని వెళుతుందో, అది ఎంతవరకు పనిచేస్తుందో, అది ఎంతవరకు ఉంటుందో అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటిది. ఇతను తీసుకున్న ఒక్క నిర్ణయము మంచి దేశము నుండి, ఆహారము కలిగిన దేశము నుండి, ఆశీర్వాదము కలిగిన దేశము నుండి, ఆశీర్వాదపు పట్టణమును విడిచి ఎక్కడికి వచ్చాడంట? విగ్రహారాధన కలిగినటువంటి దేశానికి, పాపము కలిగినటువంటి దేశానికి వచ్చాడు. అక్కడ వచ్చి ఏమైనా 10 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఏదైనా మేలు జరిగిందా? అక్కడ ఏదైనా మంచి జరిగిందా? వాళ్ళు ఏమైనా వృద్ధి చెందారా? జరగలేదు. చివరికి వాళ్ళకి జరిగింది ఏంటంట? ఏం జరిగిందంట? ఇంటి పెద్దతో పాటు 2 కుమారులు కూడా చనిపోయారు. ఎలా ఉందండి? ఈ విధమైనటువంటి నిర్ణయము నీ కుటుంబాన్ని ఏ దారిలో తీసుకొని పోతా ఉన్నది? అసలు దేవుని వాక్యము విన్న నీవు, నీ నిర్ణయం అనేటువంటిది ఎంతవరకు నీ కుటుంబంలో పనిచేస్తూ ఉంది? స్త్రీలు తీసుకోలేని పరిస్థితి, పురుషులుగా ఉన్నటువంటి పురుషులు కుటుంబంలో ఒక తీర్మానం, ఒక నిర్ణయమును తీసుకుంటా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి భయము, భక్తి, యథార్థత, నమ్మకము, విశ్వాసము చేత మీరు తీసుకుంటున్నారు? అది నీ కుటుంబాన్ని బాగు చేస్తున్నదా? నీ బిడ్డలను బాగు చేస్తున్నదా? నీ బిడ్డలను ప్రాణాలను తీయకుండా ఉందా? తీసే విధంగా ఉందా? అవమానకరంగా ఉందా? నిందకరంగా ఉందా? దుఃఖముకరంగా ఉందా? వేదనకరంగా ఉందా? నీ నిర్ణయం ఎలా ఉంది అసలు నీ కుటుంబంలో? రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు ఈ కుటుంబాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. మనము తీసుకునే నిర్ణయములు మన జీవితాల్లో ఏ విధమైనటువంటి అనుభవాలు దారి గుండా తీసుకుని పోతా ఉంది అసలు. ఓకే, ఈయన నిర్ణయం ఎలా ఉందంట? ఎలీమెలకు నిర్ణయం ఎలా ఉందంట? ఆయన నిర్ణయం ద్వారా కలిగినటువంటిది ఏం కలిగిందంటండి? నష్టము కలిగింది. నష్టం అంటే అది పూడ్చలేని నష్టమా? పూడ్చే నష్టమా? అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రాణ నష్టం. యవన ప్రాయములో కుటుంబాన్ని చూసుకుంటాడు, తల్లిదండ్రులను చూసుకుంటారు, కుటుంబ బాధ్యతలను చూసుకుంటారు, మమ్మల్ని పోషిస్తారు, వాళ్ళని చూసుకుంటూ మేము బ్రతుకుతాము అన్నటువంటి కలలు కంటున్న ఆ సమయములో ఆ నయోమికి ఏమి మిగిలిందంట? కన్నీరు, దుఃఖము మిగిలిపోయింది. ఆ కుటుంబ యజమాని తీసుకున్న ఒక్క నిర్ణయము భర్తతో పాటు 2 వయసుకు వచ్చిన కుమారులు తీసుకుని పోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా ఇంతవరకు దేవుల్లో నివాసం చేసి, ఇంతవరకు దేవుల్లో నివసించి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? ఏ విధముగా బ్రతుకుతున్నాం? ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? నీ నిర్ణయాలు ఏ విధముగా దేవునికి ఇష్టముగా ఉన్నాయి, ఇష్టము లేకుండా ఉన్నాయి? చాలా ప్రాముఖ్యమైనది. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా, 2 ఉన్నా, 3 ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, నీ మాట, నీ తీర్పు, నీ యొక్క నిర్ణయము ఏ విధంగా ఉండాలి అంటే కుటుంబానికి మేలుకరంగా ఉండాలి. కుటుంబాన్ని మంచి దారిలో తీసుకుని వెళ్ళాలి.
కుటుంబానికి మంచి పరమన్నాలు పెట్టకపోయినా కనీసం అన్నము బజ్జి అయినా పెడితే చాలు, అన్నం గుజ్జు అయినా పెడితే చాలు. అది లేకుండా రోజుకు ఒక పూట ఉన్నా చాలు. కానీ ఏమంటారు, దొంగ సంపాదన కలిగింది వద్దు, వ్యర్థ సంపాదన కలిగింది వద్దు, నీది కానిది అస్సలు వద్దు. అది నిన్ను ఎన్ని రోజులు కూడా నీ కడుపు నింపదు. దానికి రెండంతల మరలను వెళ్ళి హాస్పిటల్లో పెట్టాల్సి ఉంటుంది. నేను కన్నులారా ఎంతో మంది జీవితాలు చూశానండి, ఎన్నో సాక్ష్యాలు నేను విన్నాను. రెండవ మాట చదువుకుందామండి. ఓకే, ఇప్పుడు ఎవరి నిర్ణయాన్ని చూసామండి మనము? ఓకే, ఓర్పా యొక్క నిర్ణయాన్ని చూద్దామండి. 6 నుంచి 14 వరకు కొన్ని విషయం బాధ్యతను గుర్తు చేసి, అమ్మా మీరు మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళండి, మీకోసం ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, వెళ్ళండి మీ ఇంటికి, మీ పుట్టింటికి వెళ్ళండి, మీ తల్లి ఇంటికి వెళ్ళండి. మీరు నాతో ఎందుకు వస్తారు? నేను ముసలి దాన్ని ఎప్పుడు పోతానో తెలియదు. నా దేవుడు నన్ను దర్శించి ఒక స్థలానికి రమ్మని, నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు నాతో రావద్దండి. బ్రతిమలానుకుంటూ చదువుతూ వాళ్ళ మీద ఏడుస్తూ చెప్తా ఉంది. అక్కడ ఏం చేస్తుందంట, ఇంకా కూడా ఆమె ఏం చెప్తుందంటే ముద్దు పెట్టుకొని వాళ్లకు వివరించి చెప్తా ఉందంట. ఏం చేస్తుందండి? ముద్దు పెట్టుకొని చెప్తా ఉందంట. ఈ కాలంలో ఇలాంటి అత్తలు కావాలంటే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారి ఇద్దరిని కూడా ఆమె నిర్ణయించినటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉందో, అక్కడ మనం ఒక మాట చదువుకుంటున్నామండి. ఏమని చదువుతున్నామంటే 11వ వచనంలో, నయోమిన కుమార్తెలారా మీరు మరులుడి, నాతో కూడా మీరు ఎందుకు వస్తారు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకు ఇంకా కుమారులు నా గర్భమున ఉన్నారా? లేరండి, మీరేం చేయాలి? వెనుదిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక్కడ ఒకరు మాట విన్నారు, ఇంకొకరు వెళ్ళండి అంటే వెళ్ళిపోయారు. ఎవరున్నారు, ఎవరు వెళ్ళారు చెప్పగలరా? రూతు ఉంది. ఆమె హృదయం ఏంటంటే, ఎంత కాలమైనా ఏ స్థితిలో నేను ఉన్నప్పటికీ నేను ఆ తల్లికి తోడుగా ఉండాలి, నేను ఆ తల్లితోనే ఉండాలి. నేను ఆ తల్లి కష్టము రాని, నష్టము రాని, వేదన రాని, సమస్య రాని, చావు రాని, ఏదైనా రాని, నేను ఎవరితో ఉండాలి? అత్తతోనే ఉండాలి. ఎంత మంచి నిర్ణయం చూడండి రూతు నిర్ణయం. కానీ ఓర్పకు ఓర్పు లేదు. ఆ పేరులోనే ఉంది కదా. ఏమనిందామె? వెళ్ళాల్సి ఉంటే దయచేసి వెళ్ళిపోండి. లోకం వైపు చూస్తుంది ఆమె నిర్ణయం. ఎక్కడ చూస్తూ ఉంది? లోకం వైపు చూస్తుంది. ఆమె నిర్ణయము తప్పు అని ఆమెకి తెలిసినప్పటికీ లోకం వైపు చూస్తుంది. దేవుడు నిన్ను పంపించిన చోటికి, నువ్వు ఉండాల్సిన స్థలంలో, నువ్వు చేయాల్సిన పని, చేయాల్సిన కార్యం ఏదైతే ఉందో దాని వైపు నువ్వు చూడలేదు. చూడకుండా ఏం చేస్తున్నావంటే లోకం వైపు చూస్తున్నావు. అవసరమా అండి? లేదు. ఎక్కడికైనా నువ్వు బయటికి వెళ్తే అక్కడ నిన్నేమంటారు తెలుసా? ఏమంటారండి భర్త చనిపోయిన వారిని? లేని మాటలు మాట్లాడతారు. దృష్టి ఉంచుకొని ఎదురొస్తే అవి ఇవి అంటారు. దేవుడు ఏం చెప్తాడంటే, ప్రతి దినము శుభకరమైన దినమే. నేను నీ కొరకు ఉంచింది అన్ని దినాలు మంచి దినాలే. లేకపోతే నేను సృష్టించిన దినాల్లో నేను చెప్తా ఉంటాను కదా, నేను నీకు సోమవారం ఇది, మంగళవారం అది, ఇది అది అంటే ప్రతిదీ కూడా నేను చెప్తాను కదా. ఏం చెప్తాను? ఈ దినంలో అట్లుంది, ఈ దినంలో ఇట్లుంది, అది ఉంది, ఇది ఉందని నేను చెప్తాను కదా. సృష్టించేటప్పుడు నాకే లేని ఆటంకము నీకెందుకు? హల్లెలూయా. సో ఈ ఓర్పు లేకోకుండా ఏం చేసింది? ఈమె వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసింది తెలుసా? అత్తతో నిలబడింది. ఈరోజు నీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంతవరకు నువ్వు దేవుని మాటకు అవిధేయతను చూపి కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కోడళ్ళు భర్త విషయంలో కావచ్చు, ఇంటి పెద్దల విషయంలో కావచ్చు. మొదట భర్త తప్పు చేశాడు. ఎవరండి ఆ భర్త? ఇక్కడికి వచ్చేపాటుకు ఈమె తప్పు చేసింది. అంటే మనము ఏ విధమైనటువంటి మనస్సు కలిగి, ఎంత వివేకము కలిగి మనం ఆలోచన చేయాలి అంటే, నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత వివేకం ఉండాలి, ఎంత మంచి జ్ఞానం ఉండాలి మనకు. ఒకరు నిర్ణయం తీసుకున్న దానికి 3 చనిపోయారు.
ఈమె నిర్ణయం తీసుకున్న దానికి ఈమె జీవితం నాశనమైంది. ఎందుకు నాశనమైంది? ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి? అంటే ప్రతి సమయంలో, ప్రతి విషయంలో ఏ విధమైన జ్ఞానము నీలో ఉంది? నువ్వు నిర్ణయం తీసుకుంటా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు?